గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధర్మిల ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయనని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, బహుశా మనం చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి జరిగిన పరిస్థితి ఏదైతే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది, దాన్ని ఒక పార్టీ కేటగా జీర్ణించుకునే పరిస్థితి కూడా ఉంది. అది అనుకోకుండా జరిగిన సంఘటన. అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను. ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని. అక్కడ నేను వెళ్లేసరికి, ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను, దాదాపు గంటన్నర ఆలస్యంగా వెళ్లేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు, ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు. అది కేవలం గౌడ సంఘీయులందరూ కూడా సర్దార్ గౌతు లచ్చన్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది. అదే తప్పితే పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా లేదు. ముందు తెలిసినట్టయితే క్యాన్సిల్ చేసుకున్నా కూడా ప్రయత్నం చేసేవాడు. అయినా కూడా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వాళ్ళకి సారీ తెలియజేస్తాను. మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా క్షమాపణ తెలియజేస్తాను.